హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ 7వ రోజు. ఆ తర్వాత ఎప్పటికో గాని అతనికి మెలకువ రాలేదు. ఇదివరకటి జన్మలో తాను నేర్చుకోవాల్సింది ఎంతైతే ఉండేదో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఉందని తర్వాత రోజులలో క్రమక్రమంగా గ్రహించాడు జొనాథన్. కానీ తేడా అల్లా ఇక్కడ అందరూ తనలాగే ఆలోచించేవారే కావడం, ఇక్కడ ప్రతి ఒక్కరూ వేగంలో మెలకువలు నేర్చుకోవడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దానిలోనే సంపూర్ణతను సాధించి సారంగతులు కావడమే వీరందరి ఆశయం. వీరంతా అత్యంత శక్తివంతమైన వారు. ప్రతిరోజు గంటల తరబడి వివిధ రకాలైన పద్ధతులలో ఎగరడాన్ని సాధన చేస్తారు. ప్రతిరోజు తాము కనుక్కున్న కొత్త కొత్త విన్యాసాలని ప్రయోగపూర్వకంగా పరీక్షించుకుంటారు. కేవలం ఆహారం కోసం ఎగురుతూ ఒకరికినొకరు కొట్టుకుంటూ జీవితపు విలువల్ని, ఆనందాన్ని ఏమాత్రము ఆస్వాదించలేని తమ పూర్వజాతి వారి గురించి, తాను తిరిగిన ఆ పాత ప్రదేశాల తాలూకు గత స్మృతులు ఏవీ చాలా కాలం వరకు గుర్తు రాలేదు. ఒకరోజు తన శిక్షకునితో పాటు ఆకాశ విన్యాసాల అనంతరం తీరం వద్ద ఇసుకలో విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా గతం గుర్తొచ్చింది. మిగతా వారంతా ఏమయ్యారు? వల్లివన్ అడిగాడు టెలిపతి ద్వారా. జొనాథన్ తన స్వస్థలం చేరిన తర్వాత ఇదివరకటిలా నోటితో శబ్దాలు చేస్తూ మాట్లాడక అంతకన్నా అతి సులువైన టెలిపతి ద్వారా సంభాషిస్తున్నాడు. ఇది వరకు నేనుండిన ప్రదేశంలో మందలుగా సీగల్స్ ఉండేవి. మరిక్కడ జనసంచారమే లేదెందుకు? నల్లివన్ నిదానంగా తలాడించాడు. నాకు తెలిసిన కారణం ఏమిటంటే నువ్వు అలాంటి వారిలో కోటికి ఒకడివి. మేమంతా ఇక్కడికి చాలా నిదానంగా చేరుకున్నాం. మేము ఒక లోకం నుంచి మరొక లోకాన్ని క్రమక్రమంగా దాటుకుంటూ ప్రస్తుతానికి ఇక్కడికి చేరుకున్నాం. కానీ మేమెవ్వరము ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయాల్ని బొత్తిగా పట్టించుకోలేదు. మేము కేవలం వర్తమానంలో మాత్రమే జీవించేవారం. దానిని గురించి మాత్రమే ఆలోచించేవారం. జీవితం అంటే ఆహారం కోసం పోట్లాడుకోవడం, గుంపులో అధికారం కోసం ఎత్తులు వేయడం కాదు, ఇంతకన్నా ఏదో ఉంది అని మొట్టమొదటిసారిగా మాలో అభిప్రాయం కలగటానికి మేమెన్ని జన్మలు ఎత్తామో తెలుసా? కనీసం కొన్ని వేల జన్మలు. జొనాథన్, కొన్ని వేల జన్మలు. ఆ తర్వాత పరిపక్వతతోనే జన్మకు సార్థకత లభిస్తుందని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి మరో 100 జన్మలు. ఇదే సూత్రం ఇక్కడ మనకు వర్తిస్తుంది. ఇక్కడ నేర్చుకునే విషయాల్ని బట్టే మనం తర్వాత ఏ లోకానికి చేరుతామనేది నిర్ణయించబడుతుంది. ఒకవేళ ఏమీ నేర్వకపోతే ఆ తర్వాత చేరుకునే లోకం కూడా దీనికి భిన్నంగా ఉండక ఇలాగే ఉంటుంది. అంటే అన్నింటా ఇవే అవధులు, ఇవే సమస్యలు. సల్లివన్ తన రెక్కలు బారుగా చేసి గాలికి ఎదురుగా తల తిప్పి, కానీ జాన్, నువ్వు ఒక జన్మలోనే చాలా సాధించి చాలా నేర్చావు. అందుకే వేల కొద్ది జన్మలు ఎత్తనవసరం లేకుండా నేరుగా ఇక్కడికి వచ్చావు అని సమాధానం ఇచ్చాడు. కొద్ది క్షణాల్లో వారిద్దరూ మళ్ళీ గాలిలోకి ఎగిరారు సాధన కోసం. ఈసారి ఎంచుకున్న విన్యాసం అంటే సుళ్ళు తిరగడం మరీ కష్టమైంది. క్రిందికి తిరిగి ఉన్నప్పుడు తలక్రిందులుగా ఆలోచించవలసిన పరిస్థితి. అంతలోనే రెక్క వంపును వ్యతిరేక దిశలో మారుస్తూ తన గురువుతో పాటు సరిసమానంగా ఉండగలగాలి. మరోమారు ఈ విన్యాసాల్ని సాధన చేద్దాం అంటూ మళ్ళీ ప్రోత్సహిస్తూ చివరికి బాగా చేసావని మెచ్చుకోలుగా సల్లివన్ జొనాథన్ వైపు చూశాడు. తిరిగి ఇద్దరు తీవ్ర సాధనలో మునిగిపోయారు. ఒకరోజు సాయంత్రం సాధనలో లేని సీగల్స్ అన్ని ఇసుకలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి. వాటిలో అన్నింటికన్నా పెద్ద ఆయన త్వరలో ఆ లోకాన్ని విడి ఇంకో లోకానికి బయలుదేరబోతున్నారని తెలిసి జొనాథన్ ధైర్యాన్ని కూడగట్టుకుని ఆయన వైపు నడిచాడు. చియాంగ్, కాస్త భయపడుతూ పలకరించాడు జొనాథన్. ఆ వృద్ధుడు జొనాథన్ వైపు ప్రేమగా చూస్తూ, అడుగు బాబు అన్నాడు. వృద్ధాప్యంతో అతని శరీరం శుష్కించకపోగా మరింత శక్తివంతంగా కనబడుతోంది. అతన్ని ఓడించేవారు సీగల్ జాతిలోనే లేరు. అతనికి తెలియని విద్యలంటూ లేవు. చియాంగ్, ఈ ప్రదేశం నాకు స్వర్గంలా అనిపించడం లేదు. నా అనుమానం నిజమే కదా? అడిగాడు జొనాథన్. చల్లని వెన్నెలలో నిలబడ్డ ఆ వృద్ధుడు మెల్లగా నవ్వి, నువ్వు మళ్ళీ నేర్వడం మొదలుపెట్టావు జొనాథన్ అని అన్నాడు. సరే,
ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు మనం ఏ గమ్యం వైపు ప్రయాణిస్తున్నాం? నిజానికి స్వర్గం అనేది ఒకటి ఉందా లేదా? ప్రశ్నించాడు జనార్దన్. లేదు జనార్దన్, స్వర్గం అనేది ఎక్కడా లేదు. స్వర్గం అంటే ఒక ప్రదేశం లేదా కొంత కాల పరిమితి కాదు. స్వర్గం అంటే అన్నిటా పరిపక్వతను సంపాదించడమే. ఒక్క క్షణం మౌనంగా ఉండి తిరిగి జనార్దన్తో అన్నాడు, నువ్వు బాగా వేగంగా ఎగురగలుగుతావు కదా? నేను వేగాన్ని ప్రేమిస్తాను, భయపడుతూ సమాధానమిచ్చినప్పటికీ అంత పెద్ద వ్యక్తి తన సామర్థ్యాన్ని గుర్తించినందుకు కాస్త గర్వపడ్డాడు. థ్యాంక్ యూ.